ఈ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసుకుంది. మన వీడియోస్ ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీ ముందుకి చాలా మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా మంది ఏంటి 1000 సబ్స్క్రైబర్స్ కి ఎంత హడావిడి చేసేస్తున్నాడు అనుకుంటుండొచ్చు. అసలు 1000 మెంబర్స్ ఎవరండి నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి? ఒకసారి 1000 మంది మీ ముందు నుంచి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ మైల్ స్టోన్ 1000 సబ్స్క్రైబర్స్. అందుకే మీ అందరికీ మరొకసారి పేరు పేరున చాలా థ్యాంక్స్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఇంకా మన వీడియోస్ చూసి ఎక్కడికైనా తినడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్లీ మన ఛానల్ వచ్చేసి ఫుడ్ రివ్యూస్ ఛానల్ కాదు, జస్ట్ ఒక ఫుడ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ లా అనుకోండి. అంటే మీరు ఇప్పుడు ఏదైనా తెలియని ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఫుడ్స్ ఎక్కడ ఉంటాయో మీకు తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి ఏ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని అడ్రస్ తెలుసుకుని వెళ్ళి తినడానికి మాత్రమే. ఎందుకంటే అందరి టేస్ట్స్ ఒకటి కాదు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సపోజ్ నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తిని అక్కడ బాగుందని చెప్తా, తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నాక అక్కడ ఫుడ్ బాగోకపోతే మీకు నా మీద ఉన్న నమ్మకం పోతుంది. సో మన ఛానల్లో మీరు ఏ వీడియో చూసినా సరే ఏ ఫుడ్ ఎక్కడ ఉంటుందని తెలుసుకుని అడ్రస్ తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ మన వల్ల ఇంకొకరికి చెడు జరగకూడదు. ఎవరు ఏ బిజినెస్ చేసినా, జాబ్స్ చేసినా, ఏం చేసినా వాళ్ళ ఫ్యామిలీస్ కోసమే కదా. చిన్న ఫుడ్ స్టాల్స్ నుంచి పెద్ద రెస్టారెంట్స్ వరకు ఎవరేం పెట్టుకున్నా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి మనీ సేవ్ చేసుకుని ఆ బిజినెస్ పెట్టుకున్నారో మనకి ఏం తెలుసు. నేను వెళ్ళి 4-5 ఐటమ్స్ తినేసి ఇక్కడ ఫుడ్ బాగాలేదని చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అందుకే మన వీడియోస్ లో నేను ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా బాగుందని చెప్తాను. నేను చెప్పేసానని మీరు వెళ్ళి తిని మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వకండి. మనకు మాదిరిగానే ఏది నచ్చదో అలా అని వెళ్ళిన ప్రతి దగ్గర ఫుడ్ బాగాలేదని చెప్పలేం కదా. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయట ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడకండి. ముందు నువ్వు తినడం మానరా, తర్వాత మాకు చెప్దు అంటారేమో. మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళినా వీక్లీ 2 మాత్రమే వెళ్తాం. అప్పుడే మాకు కావాల్సిన 2-3 వీడియోస్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటాము. మనకేమన్నా లేకపోయినా హెల్త్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అందుకే బయట ఫుడ్స్ అవి ఏమీ తినకండి. ఇంట్లో చక్కగా మమ్మీ చేసి పెట్టే ఫుడ్స్ తినండి. అంతకీ బయట తినాలనిపిస్తే వీక్లీ 1 or 2 ఓకే. ఇవన్నీ మీకు అందరూ చెప్పేవే, ఇలాంటి కామన్ డైలాగ్స్ నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి బయటకు వెళ్తే ఇంటికి వస్తామని గ్యారంటీ లేని రోజులు ఇవి. నైట్ ప్రశాంతంగా పడుకుని పొద్దున్న లెగుస్తామనే గ్యారంటీ కూడా లేదు. మీకు ఏం తినాలనిపిస్తే అది తినండి, ఏం చేయాలనిపిస్తే అది చేయండి. ఏం చేసినా గానీ అది మీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. అల్టిమేట్లీ మన హెల్తే మనకి ఇంపార్టెంట్. అసలు ఇలా వెళ్తుంటే ఫాగ్ చూడండి, మామూలుగా లేదు అసలు. ఇక్కడే ఎలా ఉందంటే ఇంకా ఏజెన్సీ ఏరియాస్ లో ఎలా ఉండుంటాయి. మేము కూడా ఈ మంత్ ఎండింగ్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం. సరే అలా మాట్లాడుకుంటూ పోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నారో బాబు అనుకుంటున్నారు కదా. మొగల్తూరులో మా చర్చ్ బ్రాంచ్ క్రిస్మస్ ఉందండి, దానికే వెళ్తున్నాం ఇప్పుడు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మా చర్చ్ క్రిస్మస్ మన December 11th అయింది. చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది. మా చర్చ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి పడుకున్నాం. మార్నింగ్ లేచి చూసేసరికి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. క్రిస్మస్ అయిన వెంటనే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం, మళ్ళీ ఇంకో క్రిస్మస్ కి వెళ్తూ ఇలా మీతో హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అలా మాటల్లోనే మనం క్రిస్మస్ జరిగే లొకేషన్ కి రీచ్ అయిపోయాము. మన సింగర్ పాట పాడడానికి స్టేజ్ ఎక్కాడు, చిన్న క్లిప్ వేస్తాను చూడండి. అది అయిపోయిన వెంటనే ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఇక్కడ టీ షర్ట్ వేసుకుని కనిపిస్తున్నాడు చూడండి, అన్న మా పాస్టర్ గారు అబ్బాయి. అన్న మంచి డ్రమ్మర్. ఇంకా అలా ఫుడ్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత మా మెయిన్ బ్రాంచ్ నుంచి తెచ్చుకున్న ఎక్విప్మెంట్ అంతా లోడ్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఈ కార్ లో వెళ్తుంది పాస్టర్ బెజవాడ అభిషేక్ గారు. మాకు చిన్నప్పటి నుంచి అన్న అనే అలవాటు, మేము అన్న అనే పిలుస్తాం. అన్న మంచి కీబోర్డ్ ప్లేయర్. అన్న వాళ్ళకి పాస్టర్స్ అనే గర్వం గానీ అలాంటిది ఏమి ఉండదు, అందరితో ఫ్యామిలీలా కలిసిపోతారు. ఇంకా అన్న వాళ్ళతో పాటు మేము కూడా స్టార్ట్ అయిపోయాము. 1K సబ్స్ అయ్యారని మా వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు. నైట్ టైం ఇలాంటి ఎంప్టీ రోడ్స్ లో ట్రావెల్ చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటది. అన్నట్టు ఇందాక మీకు ఇంకొక అన్నను చూపించడం మర్చిపోయాను. ఆయన కూడా పాస్టర్ గారే. అన్న పేరు ఇమాన్యుయల్, అన్న కూడా కీబోర్డ్ ప్లేయర్. ఈ పొగ చూసి మేము ఫాగ్ వింటర్ వైబ్స్ అనుకున్నాము. తీరా చూస్తే పక్కన ఎవరో మంటేశారు. మా చర్చ్ చూసారా క్రిస్మస్ లైట్స్ తో ఎంతలా వెలిగిపోతుందో. ఇంకా చర్చ్కి వచ్చేసి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ అంతా అన్లోడ్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీ వాల్యుయబుల్ టైం ని నా కోసం స్పెండ్ చేసి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.